హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వడలు చేసి చూపిద్దాం అనుకుంటున్నా. అలసందల వడలు. వాటిని కొంతమంది బొబ్బర్లని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో. ఇవి అలసందలు నానబెట్టాను. ఒక 4-5 గంటలు ముందే నానబెట్టేశాను. ఇలా నానబెట్టేసుకొని వీటిని శుభ్రంగా రాళ్ళు లేకోకుండా కడిగి పెట్టేసుకోవాలి. ఇంకా దానికి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం, ఉప్పు, దానికి సరిపడా ఉప్పు, ఇంకా సోడా పొడి వేసేసుకోవచ్చు, వంట సోడా. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. అలసందలను అయితే శుభ్రంగా కడిగేసి వీటిలో రాళ్ళు అవన్నీ ఏం లేకోకుండా, నీళ్ళు కూడా లేకోకుండా ఇలా వడగొట్టుకొని పెట్టుకోవాలి. తడి ఉండొచ్చు, నీళ్ళు ఉండకూడదు. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మిక్సీలో కొత్తిమీర, అల్లము, ఉప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ వేసేస్తున్నాను. అలాగే వీటితో పాటు ఈ అలసందలు కూడా నేను కొన్ని ఒక పిరికెడు తీసి కప్పులో పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మిగిలినవన్నీ మెత్తగా వేసేద్దాం అనుకుంటున్నాను. అలాగైతే బాగుంటుంది అనేసి ఇలా అన్నీ గ్రైండ్ చేసేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా కొట్టేసుకోవచ్చు, బాగుంటుంది. మెత్తగా కొట్టేసుకుంటే ఇలా కొన్ని పక్కకు తీసి పెట్టుకోమని చెప్పా కదా, అవన్నీ దీంట్లో కలిపేసుకుంటే బాగుంటుంది. వడ వేసినప్పుడు వేగేటప్పుడు చాలా బాగుంటుంది తింటే. ఇంక ఇవన్నీ ఇలా కలిపేసుకొని ఉప్పు ముందే వేసాను, మళ్ళీ సరిపోకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను ఉల్లిగడ్డ ముందు మిక్సీ కొట్టకుండా మిక్సీ వేయలేదు. ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇలా దీంట్లో వేసేసుకొని కలుపుకుంటాను. అలాగైతే బాగుంటుంది కదా అనేసి తినేటప్పుడు బాగా నములుకొని తినొచ్చు, అందుకని ఇంక ఇలా కలిపేసుకొని కవర్ కానీ నా దగ్గర తమలపాకు ఉంటే ఇది కడిగేసి పెట్టుకున్నాను. ఒక సైడ్ నూనె వేడి చేస్తున్నాను. ఇంక ఇలా కలిపేసుకొని దీంట్లో కొంచెం వంట సోడా వేసేసుకోవాలి. కొంచెము ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆయిల్ పీల్చుకుంటుంది, అందుకు కొంచెం వేసుకున్నాను. ఇంత చాలు, సరిపోతుంది. నీళ్ళు అస్సలు వేయకోకుండా మిక్సీ వేసుకోవాలి. నీళ్ళు వేస్తే పిండి జోరు అయిపోతుంది నీళ్ళగా. ఇంకప్పుడు అసలు వడ వేయడానికి రాదు, ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. దీంట్లో మెయిన్ టిప్పు, వడ చేసేటప్పుడు నీళ్ళు అస్సలు లేకుండా వడగొట్టుకొని చేసుకోవాలి. అలాగే ఇవి సపరేట్గా ఈ గింజలు మళ్ళీ కొన్ని వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట వడలు. నాకు ఇలా తమలపాకుకు నీళ్ళు పట్టించేసుకొని చిన్న బాల్స్ లాగా ఇలా తీసేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి వడలాగా ఫోల్డ్ చేసి వేయడమే స్లోగా. నూనె వేడైన తర్వాత వేయాలా, ముందే వేస్తే నూనె అంటాయి. అలాగని మరీ చాలా హీట్గా పెట్టుకోకూడదు. వేడైన తర్వాత కొంచెం తగ్గించుకొని వేసుకుంటే నిదానంగా కాలుతాయి. ఇవన్నీ వేసేద్దాము. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా తిప్పుకుంటా కాల్చుకుంటా ఉంటే రోస్ట్ అవుతాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇలా కొన్ని గింజలు సపరేట్గా తీసి వేసేసుకొని కలుపుకుంటే దాంట్లో బాగుంటాయి. ఉల్లిగడ్డలు, ఆ గింజలు తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. అన్నీ వేసేసిన తర్వాత చూపిస్తాను. అన్నీ వేసేసాను. వడలు ఇలా వేగిపోతున్నాయి. వంట సోడా ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ రోస్ట్ అయిపోతాయి, ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. అందుకు దానికి సరిపడా వేసేసుకోవాలి. అలసంద వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇంక ఇలా కొన్ని గింజలు వేసుకొని తగినంత సోడా పొడి వేసేసి ఇలా చేస్తే పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మెత్తగా ఉంటాయి.
చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి. ఇంక ఇలా ప్లెయిన్గా తినేసేయచ్చు. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసాను కాబట్టి బాగుంటాయి. లేదు ఇంకా కొంచెం ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం మనం తినేటప్పుడు అప్పుడప్పుడు తినేటప్పుడు నిమ్మకాయ పులుసు పిండేసుకొని కొంచెం జీలకర్ర పొడి జల్లుకొని తింటే చాలా బాగుంటాయి. అందరూ ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. గ్రైండర్లో వేస్తేనే బాగుంటాయి అనేం కాదు, మిక్సీలో కూడా బాగుంటాయి. అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి అబ్బా, నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది.